హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అండ్ గ్రామ పంచాయతీ పరిధిలో మిత్రపక్ష పార్టీ నాయకులు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముక్కాంల శ్యామల శేఖర్ గారు మనతో ఉన్నారు. ఈ సర్పంచ్గా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ కట్టంగూరు మండలం అండ్ గ్రామ పంచాయతీని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు సర్పంచ్గా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు మీ మిత్రపక్ష పార్టీల ద్వారా ఎలాంటి అభివృద్ధి చేస్తారో మీరు కొనుక్కున్నారు సార్? నేను గత 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకునిగా ఉన్నా. ఈ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాను. ఈ కట్టంగూరు మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా పనిచేసిన. ఆ తరుణంలోనే ఒక అవకాశం సర్పంచ్గా చేస్తే ఊరుకు సేవ చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు, అభివృద్ధి చేసే లక్ష్యంగా పనిచేయాలని నేను సర్పంచ్ పోటీ చేస్తాను. సార్, అంటే మీ ఈ డెవలప్మెంట్ కోసం మీ ముందున్న ప్రణాళిక ఏముంది సార్? ఈ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తున్నారు మీరు? కట్టంగూరు గ్రామంలో గత 10 ఏళ్ళుగా అభివృద్ధి నోచుకోలేకపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళుగా సర్పంచ్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా ఏమీ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మేము గెలిచి స్థానికంగా ఉన్న అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు అయితేనే, డ్రైనేజ్ అయితేనే, వీధి లైట్లు అయితేనేమి, కొద్ద ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి బ్రిడ్జి అయితేనేవి అవి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో అవి పూర్తి చేసి ఊరి అభివృద్ధి చేయాలని ఆశ. ఓకే సార్, ఈ కట్టంగూరులో ఉన్న ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన ఇక్కడ ప్రయాణికులకు బస్టాండ్ లేదు, బస్టాండ్ ఏర్పాటు చేయాలంటున్నారు. అది మిత్రపక్ష పార్టీల సహకారంతో ఎంతవరకు నిర్మిస్తారు సార్? అది ఖచ్చితంగా నిర్మిస్తాం. మిత్రపక్ష పార్టీల సహకారంతో, అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి యొక్క ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అది ఏర్పాటు చేసే సార్ దృష్టి కూడా తీసుకెళ్ళినాం. సార్ ఎలక్షన్ తర్వాత 1 మంత్ తర్వాత ఏర్పాటు చేద్దాం, దాని ప్రణాళిక చేద్దామని చెప్పిండు. వారి సహకారంతో మేము అది ఏర్పాటు చేస్తాం. ఓకే సార్, ఇక్కడ ఫ్లైఓవర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, యాక్సిడెంట్లు అవుతుంది. దీనికి తోడు ఇంకోటి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు సార్ ప్రజలు. వాళ్ళ కోరిక మేరకు ఇంకోటి అంగడి కూడా నడి కట్టంగూరులో ఉంది, దాన్ని ఇక్కడ వేరే కాడికి మళ్లించాలని చెప్పేసి అంటున్నారు సార్. ఇవన్నీ కూడా మీతో సాధ్యమవుతుంది అంటారా? అవన్నీ మిత్రపక్ష పార్టీల నాయకులతోటి ప్రజలతోటి కలిసి ఆ అంగడిని ఎటు మార్చాలి ఏందనేది చర్చించి చెప్తాం. అది ఓకే సార్, మీ మొత్తానికైతే ఓటర్లకు మీరు చివరిగా ఏం సూచన ఇవ్వదలుచుకున్నారు? కట్టంగూరు గ్రామ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున చేతులైతే నమస్కరిస్తున్నాను. నేను ఒక వర్కర్ని, ఒక పనిచేసే వ్యక్తిని, ఊళ్ళో ఉండే వ్యక్తిని, ఫోన్ చేస్తే వచ్చి పనిచేసే వ్యక్తిని. గతంలో వార్డు మెంబర్ చేసిన అనుభవం ఉంది, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉంది. లోకల్లో ఉండే వ్యక్తిని కాబట్టి నన్ను గుర్తించి ఓట్లేస్తే మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని గుర్తు. ఓకే సార్, మిత్రపక్షాలు ప్రతిపాదించిన అంటే మీ గుర్తు ఏమొచ్చింది, ఓటర్లు మీకు ఎప్పుడు ఓటేయాలి, ఏ గుర్తుపై ఓటేయాలనో చెప్పండి. మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా నాకు ముక్కాంల శ్యామల శేఖర్ గారికి బ్యాటు గుర్తు వచ్చింది. బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 3 ఉంటుంది. ఈ 3 నెంబర్కు 11 తారీఖు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 3 నెంబరు సీరియల్ నెంబర్ 3 మీద బ్యాటు గుర్తు మీద ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నాను. ఓకే సార్, మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా మీరు ఓటర్లు ముక్కాంల శ్యామల శేఖర్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? పనిచేసే వ్యక్తిని, అభివృద్ధి చేసే వ్యక్తిని, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని. నాకు ఎటువంటి బిజినెస్లు లేవు, వ్యాపారాలు లేవు, వేరే ఊర్లో ఉండే వ్యక్తిని కాదు, ఊర్లో ఉండే వ్యక్తిని, ప్రజల కోసమే నిరంతరం రోడ్డు మీద ఉండి పనిచేసే వ్యక్తిని కాబట్టి అలా చూసి ఓటేయాలని కోరుతున్నాను. ఓకే సార్, ఇక్కడ మిత్రపక్ష నాయకులు మరికొందరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీరు మిత్రపక్ష నాయకులుగా ఈ ముక్కాంల శేఖర్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ముక్కాంల శేఖర్ అనే వ్యక్తి ముక్కాంల శ్యామల కట్టంగూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసినందున ఆమె ఒక విద్యావేత్త, ఈ కట్టంగూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందనే ఉద్దేశంతో మేము మిత్రపక్షాల అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. గతంలో సర్పంచులు ఎవరు చేసిన కూడా అభివృద్ధి అంతగానో జరగలేదు. ఆ శేఖర్ అనే వ్యక్తి మొదటి నుంచి ప్రజల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు. మా సలహా సూచనలతో మన గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతారని ఆశిస్తూ వారికి మేము మద్దతు తెలపడం జరిగింది. మేము కట్టంగూరు గ్రామంలో గత 30-40 సంవత్సరాలకి వెళ్ళి రాజకీయంతో అనుభవంతో మేము కూడా పనిచేసినాం. ఆ నరసింహ గారు పనిచేసారు. మా అందరి యొక్క ఆశయాలు, ఆలోచనలతోటి మా సూచనలను తీసుకొని గ్రామాభివృద్ధికి సహకరిస్తారనే ఉద్దేశంతో మేము ఈరోజు ముక్కాంల శ్యామల గారికి మద్దతు ఇవ్వడం జరిగింది.
ఓకే సార్, గత నాయకుల కంటే కూడా మీరు మెరుగైన అభివృద్ధి అందించడానికి మీ దగ్గర ప్రణాళిక ఏముండబోతుంది సార్? ప్రణాళిక అంటే సార్, గతంలో ఏం అభివృద్ధి చేయలేదు గతంలో చేసిన సర్పంచ్ ఈరోజు గత 2 సంవత్సరాలకి వెళ్ళి ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఇక్కడ గెలిచిండు. మా కటంగూరు గ్రామానికి 1 లక్ష రూపాయల పని కూడా చేయలేదు. అభివృద్ధి అనేది చేయట్లేడు. మేము మళ్ళీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుచరుడు ఆయన. మేము ఎందుకు మద్దతు ఇస్తున్నాం అంటే మేము కొన్ని ఆశయాలతో ఉన్నాం సార్. మేము గతంలో కటంగూరు విలేజ్లో చిరుమర్తి లింగయ్య గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ కాలనీకి మోరీలుగా రోడ్లకు పోసినాం, సీసీ రోడ్లు పోసినాం. తర్వాత గ్రామ పంచాయతీ నుండి అంబేద్కర్ నగర్ వెళ్ళే కాలనీలు ఒక బ్రిడ్జి, సీసీ రోడ్డు బ్రిడ్జి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు చెప్పి. అలాగే హై స్కూల్ రోడ్ నుండి నల్గొండ రోడ్ వరకు కూడా 2 కోట్ల రూపాయలు బ్రిడ్జి శాంక్షన్ చేయించి మేము స్టోన్ వేసినాం. అట్లాంటిది 2 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు గెలిచి. దాన్ని అక్కడే అభివృద్ధి దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ చేయకుండా దాన్ని అట్టే పనబెట్టిండు. మేము ఇప్పటికి కూడా కోరుకునేది ఏంటంటే ఆ 2 బ్రిడ్జిలకు సహకరించట్లేడు ఆయన. మేము మళ్ళీ ఊళ్ళో కూడా కొన్ని సీసీ రోడ్లు మౌలిక వసతులు ఉన్నాయి. సాగర్ వాటర్ కూడా మాకు రావట్లేదు, ఇంటింటికి నల్ల అయితే రావట్లేదు. దాని మీద కూడా శ్రద్ధ పెట్టట్లేడు. ఏమైనా కేవలం ట్యాంకులోకి ఇచ్చి ఆడనో ఎన్నో బజార్లో పెట్టి తప్పితే ఇంటింటికి నల్ల కనెక్షన్ అయితే లేవు మాకు సాగర్ వాటర్. అది కూడా ఒకటి చేయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధికి చేయట్లేరు. ఆ ఎమ్మెల్యే గారు సహకరించట్లేడు. వాళ్ళు ఏదో అభ్యర్థిని పెట్టినట్టే పెట్టిర్రు. ఆ అభ్యర్థి అనే వ్యక్తి ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన వ్యాపారస్తుడు, పార్టీ కొరకు పనిచేసి ప్రజల కొరకు సేవ చేసినటువంటి వ్యక్తి కాదు. మేము మొదటి నుంచి ఈ కటంగూరు గ్రామానికి అభివృద్ధి పదం కొరకు మేము పనిచేసినాం. ఇక్కడ గతంలో మేము ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మార్కెట్ డైరెక్టర్ అన్నీ కూడా చేసినాం. అన్ని వసతులతో చేసినా కూడా కానీ ఇవాళ శేఖర్ మీద నమ్మకంతో మేము ఎందుకు పొత్తు కలవాల్సి వచ్చిందంటే యువకుడు, విద్యావేత్త, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి చేస్తుంది కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి దగ్గర ద్వారా నిధులు ఏమైనా తీసుకొచ్చి కటంగూరు అభివృద్ధి పరుస్తారని ఒక నమ్మకంతో మేము ఆయనకు మద్దతు చేయడం జరిగింది సార్. ఓకే సార్, కటంగూరు అనేది పేరుకే మండలం తప్ప ఎలాంటి అభివృద్ధి లేదంటున్నారు సార్ ప్రజలు. ఎందుకు ఈ నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందంటారు? ఈ నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుందో తెలుస్తలేదు సార్. అంటే నిర్లక్ష్యం ఏం లేదు, దాదాపు చాలా వర్కులు చేసిన తిరుమల లింగయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి మాత్రం ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క వర్క్ చేయలేదు. శాంక్షన్ అయిన వర్కులు కూడా అన్నీ పెండింగ్ పెట్టారు సార్. గతంలో శాంక్షన్ చేసిన వర్కులు కూడా పెండింగ్ పెట్టి ఆపిచ్చారు, అంతే ఆగినాయి. ఆ వర్కులు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే రైట్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.